హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెడీ అవుతున్నాయి. దానిలో ఓటు వేయాలంటే మనకు ఓటు హక్కు ఉండాలి. అంటే ఓటు హక్కు ఉన్నా కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల లిస్టులో మన ఓటు ఉన్నదా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్. మీరు కనుక నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. అయితే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటువంటివి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. మొదటగా ఈ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులు అనేటువంటివి రెడీ చేస్తున్నారు. అయితే ఆ లిస్టులో 13వ తారీఖు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులు పెట్టడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మన పేరు ఉన్నదా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మొబైల్లో కానీ సిస్టంలో కానీ TSEC అని టైప్ చేయండి. TSEC.gov.in తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నమాట ఇది. అయితే దీంట్లో మనకు వచ్చేసి ఇక్కడ రెండో ఆప్షన్ చూడండి. రెండో ఆప్షన్ డ్రాఫ్ట్ రోల్ జీపీ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ 13/9/2024. ఈ 13/9/24న మనకు ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టులు డిస్ప్లే చేయడం జరిగింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయచ్చు. ఆ తెలియజేసిన దాన్ని వాళ్ళు మాడిఫై చేసి తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ను రెడీ చేయడం జరుగుతుంది. మనం దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ డ్రాఫ్ట్ రోల్ జీపీ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ 13/9/2024 మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయింది. దీంట్లో మనకు వచ్చేసి ఆర్డినరీ ఎలక్షన్ టు గ్రామ పంచాయత్ 2024 ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి. నేను నిజామాబాద్ జిల్లా సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో ఒక మండలం సెలెక్ట్ చేసుకోండి, మీ మండలం ఏదైతే అది. దీంట్లో మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని టైప్ చేయండి. డిస్ప్లే జీపీ వార్డ్ వైజ్ డేటా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జీపీ పేరు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఈ జీపీలో 14 వార్డ్స్ ఉన్నాయి. మొత్తం ఈ 14 వార్డ్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఓటర్ లిస్ట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇక్కడ ఆల్ ఓవర్ అనే విలేజ్లో ఫస్ట్ వార్డులో మేల్ 175 మంది ఉన్నారు, ఫీమేల్ 213 ఉన్నారు, అదర్స్ 0, టోటల్ 388 ఉన్నారు ఫస్ట్ వార్డులో. ఇక్కడ తెలుగులో చూద్దాము. వార్డ్ ఈఆర్ లిస్ట్ అని మీద క్లిక్ చేస్తున్నాను. వార్డ్ ఈఆర్ లిస్ట్ అని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓటర్ లిస్ట్ అనేది మనకు కనబడుతుంది, చూసుకోవచ్చు. ఈ లిస్ట్లో మీకేమైనా అభ్యంతరాలు ఉంటే పంచాయతీ కార్యదర్శి గారికి తెలియజేస్తే వారు చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే చేయడం జరుగుతుంది. అంటే చేర్పులు మార్పులు అని అంటే ఫస్ట్ వార్డులో భార్య ఉండి లాస్ట్ వార్డు అంటే 14వ వార్డులో భర్త ఉంటే ఒకే దగ్గరికి తీసుకొచ్చే విధంగా వాళ్ళు చేర్పులు చేయడం జరుగుతుంది. ఏమైనా చేర్పులు ఉంటే రాతపూర్వకంగా రాసి ఇవ్వవచ్చు. ఈ విధంగా మీరు గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా ఇదే విధంగా మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి వీడియో కావాలన్నా కూడా మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.